వెల్కమ్ టు బెంగళూరులో తెలుగు పిల్ల వ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి షేర్ చేస్తాను. సో నా ఛానల్ గురించి. సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1+ ఇయర్స్ అవుతుంది. సో బట్ నేనేంటంటే ఆన్ అండ్ ఆఫ్ లాంగ్ వీడియోస్ ఎక్కువ ఫోకస్ చేయలేదు, షార్ట్ వీడియోస్ ఫోకస్ చేసేదాన్ని. బట్ షార్ట్ వీడియోస్లో అంత రీచ్ రాలేదు నా వీడియోస్. కానీ వేరే ఛానల్ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేయడం వల్ల నేనేం చేశానంటే ఓకే, షార్ట్స్లోనే నేను బాగా సంపాదించుకోవచ్చు అనేసి నేను కొన్ని షార్ట్ ట్రిక్స్ అనేది ట్రై చేశాను. సో దానివల్ల నా ఛానల్కి ఎలాంటి ఇంపాక్ట్ అయ్యింది అండ్ నా ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినా కూడా ఎందుకు మానిటైజేషన్ ఆపేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో మీకు ఈ కంటెంట్స్ నచ్చిందంటే అండ్ మన ఛానల్ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా పాత వీడియోస్ అన్నీ మర్చిపోకుండా చూడండి అండ్ ఎలాంటి కంటెంట్ మీకు నచ్చిందో అవి కూడా నాతో షేర్ చేయండి. సో ఫస్ట్, ఈ ఛానల్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను? ఈ ఛానల్ యాక్చువల్లీ నేను 1 year బ్యాక్, లైక్ ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశాను. సో ఇనీషియల్లీ నేను ఎలాంటి కంటెంట్ ఫోకస్ చేసేదాన్ని అయితే లైఫ్ స్టైల్ బేసిస్ అండ్ ఆల్సో మినీ వ్లాగ్స్ వచ్చి నా రెగ్యులర్ రొటీన్స్, ఇంట్లో చేసే పనులు అండ్ నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను అలాంటి కంటెంట్సే నేను వచ్చి మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. బట్ దానికి సరిగ్గా రీచ్ లేదు. దాని తర్వాత నేను వచ్చి కొంతమంది వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేనేం చేశానంటే మనకి గ్రీన్ స్క్రీన్ అండ్ ఆల్సో వ్యూస్, సౌండ్స్ వస్తుంది కదా, ఆడియో పెట్టి మనం వచ్చి స్కిట్స్ లాగా అలాంటిది చేశాను. బట్ ఒక పర్టికులర్ ఛానల్ ఏం చేసిందంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రమోట్ చేసింది. అది ఏం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే మనం వీడియోస్ వచ్చి వేరే వాళ్ళ వీడియోస్, పాపులర్ వీడియోస్ వచ్చి రీఅప్లోడ్ చేస్తే మనకు మానిటైజేషన్ అవుతుంది గ్రీన్ స్క్రీన్ ద్వారా, లేకపోతే మనం అప్లోడ్ చేస్తే కట్ వీడియోస్ చేస్తే ఇలా అంతా చేస్తే మనకి త్వరగా మానిటైజేషన్ అవుతుంది, వ్యూస్ వస్తుందని కొన్ని రకమైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో నేనేం చేశానంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఒక వీడియో తీసి దాన్ని వచ్చి నేను రీఅప్లోడ్ చేశాను నా యూట్యూబ్లో. సో అది ఫస్ట్ మిస్టేక్ నెంబర్ 1. బికాజ్ యూట్యూబ్ విల్ నెవర్ ఎవర్ యాక్సెప్ట్ ఎనీ పర్సన్ వీడియో యాజ్ ఇట్ ఈజ్. మనం వేరే ప్లాట్ఫామ్ నుంచి తీసి ఈ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఎప్పుడు ఒప్పుకోదు. అది వచ్చి మనకి డిమానిటైజేషన్ కానీ లేకపోతే మానిటైజేషన్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. సో అలా నేను ఓన్లీ ఒక 10 to 15 వీడియోసే చేశాను. దాని తర్వాత నేను రియలైజ్ అయ్యి నాకు ఎలాంటి స్ట్రైక్స్ ఏం రాలేదు, బట్ నేను రియలైజ్ అయ్యి స్టాప్ చేసేసాను యాక్చువల్లీ అది. సో దానివల్ల నేను మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు ఏమైందంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది నాకు. బట్ రీయూజ్డ్ కంటెంట్ మనకు కొన్ని వాటిల్లో మీకు డౌట్ రావచ్చు, లైక్ మనం యూజ్ చేసే కట్ వీడియోస్ కానీ లేకపోతే గ్రీన్ స్క్రీన్ అవన్నీ రీయూజ్డ్ కదా అనేసి. సో అవన్నీ రీయూజ్డ్ కింద రావు. కంప్లీట్గా వేరే వాళ్ళ వీడియోస్ తీసి డౌన్లోడ్ చేసి మన లోకల్ మెషిన్లో ఫోన్లో రీఅప్లోడ్ చేస్తే మాత్రమే రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మనం వేరే వాళ్ళ వీడియోస్ తీసి దాంతో కొన్ని మోడిఫికేషన్స్ చేసి మన వాయిస్ పెట్టి అక్కడక్కడ చిన్న క్లిప్ యూస్ చేసి మళ్ళీ మనం ఒక కండిషన్ అనేది ఉంది, రీయూజ్డ్ కంటెంట్ ఫర్ పర్పస్ అనేసి, ఎలా ఆడియో మిక్సింగ్ అవన్నీ పెట్టి చేస్తే అప్పుడు రీయూజ్డ్ కంటెంట్ స్ట్రైక్ అనేది రాదు, మీకు మానిటైజేషన్ ఈజీగా అయిపోతుంది. సో ఈ ఒక తప్పు చేశాను. ఇంకో తప్పు ఏం చేశానంటే వేరే వాళ్ళ పాపులర్ ఛానల్ మ్యూజిక్స్ యూస్ చేశాను. సో దానివల్ల నాకు స్ట్రైక్ వచ్చింది. స్ట్రైక్ ఉండేటప్పుడు మనం వచ్చి ఎలిజిబుల్ కాదు మానిటైజేషన్కి. ఆ స్ట్రైక్ వెళ్ళిపోయాక నేను అప్లై చేస్తే ఈ ఇష్యూ వల్ల నా ఛానల్ని మానిటైజేషన్ ఆపేశారు. దాని తర్వాత నాకు ఒక నోటీస్ పంపించారు, ఫస్ట్ యూ క్లియర్ ఆల్ యువర్ రీయూజ్డ్ కంటెంట్స్ అనేసి ఒక నోటీస్ ఇచ్చిన వల్ల నేను ఏం చేశానంటే అవన్నీ రిమూవ్ చేసేసి దాని తర్వాత 15 days తర్వాత రీఅప్లై చేశాను. రీఅప్లై చేస్తే ఇన్ రివ్యూలో పడింది. సో గైస్, అందుకే మీకు అందరికీ నేను ఏం చెప్తున్నానంటే
రీయూజ్డ్ కంటెంట్ ఫర్ సమ్ ఎక్స్టెంట్ ఇస్ ఫైన్, బట్ యాజ్ ఇట్ ఈజ్ వేరే వాళ్ళ వీడియోస్ అనేది రీఅప్లోడ్ చేయకండి. సో ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటా. సో మన ఛానల్ మీకు నచ్చిందంటే అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్.